ఏదైతే మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక పీనట్ ఉంది, ఇక్కడ మీరు పాయింట్స్ యాడ్ చేసుకుంటే ఒక పీనట్ వస్తుంది. ఓకే, ఇది ఒక పీనట్ అనమాట మనకి. ఈ పీనట్లో మనకు మూవ్ ఎలా వచ్చిందంటే, ఏదైతే మనకి ఫస్ట్ పీనట్లో మనకి మూవ్మెంట్ వచ్చిందో, డిమాండ్ వచ్చిందో, సేమ్ డిమాండ్ మనకి కాపీ పేస్ట్ అయిపోతుంది అనమాట. రైట్, సేమ్ డిమాండ్ మనకి కాపీ పేస్ట్ అయిపోతుంది సైడ్కి. ఏంటంటే బ్రేక్అవుట్ ఇచ్చింది మార్కెట్, సో మనం అదే డిమాండ్ని మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి పైకి. ఇది రివర్సల్ ఏరియా. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి సేమ్ డిమాండ్ వచ్చింది, ఇక్కడ నుంచి రివర్సల్ ఏరియా వచ్చింది. ఇప్పుడు ఈ రివర్సల్ ఏరియాలో ఏదైతే ఈ సప్లై ఉందో, ఈ సప్లై అయితే ఎంతవరకు రావచ్చు అంటే, ఏదైతే మనకి ఈ పీనట్కి ముందు డిమాండ్ ఉందో, ఏదైతే ఈ డిమాండ్ ఉందో, ఈ డిమాండ్ మనకి సప్లైలో కాపీ పేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, నేను చూపిస్తాను. దీని పేరు క్యూఎఫ్ఎల్. ఇది మనకి సప్లైలోకి కాపీ పేస్ట్ అయిపోతుంది ఇలాగా.